హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్కి సంబంధించి ఐఆర్‌పీఆర్‌సీ బకాయిల సమాచారం తెలుసుకుందామండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. 11వ పీఆర్‌సీ గడువు 2023 జూలైతో ముగిసినందున 12వ పీఆర్‌సీకి సంబంధించిన మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలి. కానీ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐఆర్ ఎందుకు ఒకేసారి పీఆర్‌సీ ఇస్తామంటూ తప్పుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు నష్టపోయారు. సెప్టెంబర్లో బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగుల చర్చల్లో సందర్భంగా అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట తెలిసిందే. సో, వాటిని జూన్‌కు వాయిదా వేసి వారిపై ఒక పెద్ద బండ వేసిందని అయితే చెప్తున్నారు. ఇక 11వ పీఆర్‌సీ కమిటీ నివేదికనైతే తుంగలో తొక్కిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సు అమలు చేసింది. మధ్యంతర భృతి ఐఆర్ 27% ఇచ్చి ఫిట్మెంట్ 4% తగ్గించి 23% సరిపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి విశ్రాంత ఉద్యోగులను జగన్ సర్కార్ నిలువున ఉంచేసింది. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పెన్షనర్ వర్గానికి అలాగే పెన్షన్ కానీ భాగస్వామి కానీ మరణించినట్లయితే మట్టి ఖర్చుల కోసం 15,000 రూపాయలు లేదా ఒక పెన్షన్ అయితే ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో అప్పట్లో ఏది ఎక్కువైతే అది ఇచ్చేవారు. కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మట్టి ఖర్చులు 25,000కు నిర్ణయించింది. దీంతో ఎక్కువ పెన్షన్ పొందేవారు అయితే ఈ పథకం ద్వారా అంటే ఈ నిర్ణయం ద్వారా అయితే వారు ఎక్కువ పెన్షన్ పొందేవారు చాలా వరకు అయితే నష్టపోవాల్సి వచ్చింది. సో, ఇక పదవి విరమణ పొందిన వారికి అయితే చెల్లించవలసిన ప్రయోజనాలు 2,800 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు చెల్లిస్తుందో ప్రభుత్వం అయితే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉందండి. సో, మరి ఈ ఎన్నికల లోపల ఏమైనా పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే, సో, ఎన్నికల లోపు చెల్లిస్తుంది అని అయితే అంటున్నారు. మరి గడువు లోపల అంటే ఎన్నికల గడువు లోపల అయితే మరికొన్ని పెండింగ్ బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉందంటున్నారు. కానీ అప్పు దొరకాలండి. సో, అప్పు దొరికితేనే పెండింగ్ బకాయిలు అయితే చెల్లింపులు జరుగుతాయి. సో, అప్పు దొరకకపోతే ఇంకా వేచి చూడవలసిందే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో, ఈ విధంగా ఈ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పెన్షనర్స్కి సంబంధించి ఇంతవరకు ఎటువంటి పెండింగ్ బకాయిలు జమ కాలేదండి. ఏదో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఈ విధంగా ఏపీజీఎల్ఐ కానీ అలాగే కొన్ని ఎస్ఎల్స్ కానీ ఇలా అయితే ఈఎల్స్ జమ అవ్వడం జరిగింది. సో, మరి చూడాలండి ఎప్పుడు జమ అవుతాయి. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికెప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఉద్యోగ పెన్షన్ సంబంధించిన పెండింగ్ బకాయిల తాజా సమాచారం అందిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.